టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. చికెన్ కి ఎగ్గుకి ఇప్పుడు కష్టం వచ్చింది. మనుషులకి బర్డ్ ఫ్లూ వస్తుంది అని నిరూపిస్తే 10 లక్షల రూపాయల డబ్బుని గిఫ్ట్ గా ఇస్తానంటున్నారు. నిజంగా మనుషులకి బర్డ్ ఫ్లూ వస్తుందా రాదు? ఈ బర్డ్ ఫ్లూ అన్నది దగ్గర 600-700 సంవత్సరాల నుంచి ఉంది. కోళ్ళ నుంచి బర్డ్ ఫ్లూ మనిషికి సోకే ఛాన్సెస్ లేవా? ఏ పొజిషన్ లో లేవని అనలేమండి. సార్ మరి ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాలు ఎంత పర్సెంటేజ్ వచ్చి ఉంటుంది ఈ బర్డ్? నా ప్రకారం బర్డ్ ఫ్లూ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నుంచి ప్రాంతంకి వెళ్తుంది. ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఎంత వరకు నష్టం వచ్చింది అనుకుంటారు? మాలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇంకొక వారం 10 రోజులు ఆగితే. సార్ కేఎఫ్సి వచ్చిన తర్వాత ఇండియాలో నిజంగా అమెరికాలో ఈ లెగ్ పీస్లన్నీ పార్సల్ చేసి ఇండియాకి పంపించి ఒకవేళ కనుక వాళ్ళు అమెరికా నుంచి కోడి తెచ్చారంటే బద్దం అయిపోతుంది. చూడండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. లంచ్ చేయాలి అన్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే ఐటమ్ చికెన్. పోనీ అట్లీస్ట్ ఎగ్ అయినా లేకపోతే నాన్ వెజ్ ప్రియులకు అసలు ఆ లంచ్ చేసినట్టుగానే ఉండదు. అటువంటి చికెన్ కి ఎగ్గుకి ఇప్పుడు కష్టం వచ్చింది, ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనే ప్రచారం. ముఖ్యంగా నిన్న మనం చూసాం మనుషులకి కూడా బర్డ్ ఫ్లూ వస్తుందా. అయితే మనుషులకి బర్డ్ ఫ్లూ వస్తుంది అని నిరూపిస్తే 10 లక్షల రూపాయల డబ్బుని గిఫ్ట్ గా ఇస్తానంటున్నారు వరల్డ్ ఎగ్ కమిషన్ చైర్మన్ సురేష్ చిట్టూరి గారు. ప్రస్తుతం మనతో స్టూడియోలో సురేష్ చిట్టూరి గారు ఉన్నారు. ఆయన శ్రీనివాస ఫార్మ్స్ కూడా నడిపిస్తారు. నమస్కారం సార్. నమస్కారం సురేష్ సార్. ఫస్ట్ క్వశ్చన్, మీరు 10 లక్షల రూపాయలు గిఫ్ట్ ఇస్తా అంటున్నారు. నిజంగా మనుషులకి బర్డ్ ఫ్లూ వస్తుందా రాదా? ఒకటండి, నేను అన్నది ఏంటంటే తింటం వల్ల వచ్చిందని ఎవరన్నా ప్రూవ్ చేస్తే దే విల్ బి ద ఫస్ట్ వన్ ఇన్ ద వరల్డ్. ఇన్ ద లాస్ట్ ఈ బర్డ్ ఫ్లూ అన్నది దగ్గర 1212 అంటే 600-700 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు వరకు తింటం వల్ల వచ్చింది అన్నది కేసు లేదు, ఛాన్స్ లేదు. అయితే ఫస్ట్ ఏంటంటే ఇది చాలా వీక్ వైరస్. మీరు 70 degrees Celsius అంటే మీరు ఉడకబెడితే 100 దాటాలి, డీప్ ఫ్రై అంటే 150 దాటాలి. అర సెకండ్ 70 degrees Celsius వెళ్తే చచ్చిపోతుంది. ఉంటే గనక అసలు మీ చికెన్ లో ఉంటే అసలు రాదు అది. గుడ్డు మీద కానీ చికెన్ కానీ మీ వరకు రాదు అది, ఎందుకంటే అది ఎప్పుడో చనిపోతుంది. ఒకటి ఫస్ట్. రెండోది మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా సర్వైవ్ అవ్వదు. అది మీ నోట్లోకి వెళ్ళినా కూడా మీ డైజెస్టివ్ సిస్టమ్ లో సర్వైవ్ అవ్వదు. ఓకే. సో అందుకే ఆ ధైర్యంతో నేను చెప్తున్నది. ఈ ఛాలెంజ్ 2006లో థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు. ఓకే. మీరు ఎవరన్నా తింటం వల్ల వస్తే గనక నేను $1 million నా సొంత దీని నుంచి ఇస్తానని చెప్పి ఆయన అప్పుడు ఛాలెంజ్ చేశారు. ఇప్పటివరకు ఎక్కడ అసలు ఇదే లేదు, ప్రసక్తే లేదు. ఆ ధైర్యంతో చెప్తున్నాం. ఇదే గుడ్లు మన 93 years మా నాన్న రోజు 3 తింటారు, చికెన్ తింటున్నారు రోజు. ఆయన మా పాప 13 సంవత్సరాల పాప రోజు 2 గుడ్లు తింటుంది, నేను 6 గుడ్లు తింటాను రోజు. సో మేం చెయ్యందేమో మీకు చెప్తులేదు. ఓకే సార్. నిజానికి ఈ బర్డ్ ఫ్లూ మీద సరే ప్రచారం ఇదంతా పక్కన పెడితే కోళ్ళ నుంచి బర్డ్ ఫ్లూ మనిషికి సోకే ఛాన్సెస్ లేవా? ఏ పొజిషన్ లో లేవని అనలేమండి. ఇది వైరస్లు ఇవన్నీ అంత అర్థం చేసుకునే కెపాసిటీకి రాలేదు. మనం కొత్త రకాలు వస్తాయి, రావచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఇది 2006లో ఈ వేరియేషన్ ఆఫ్ వైరస్ వచ్చింది. 2006లో హాంకాంగ్ లో వచ్చింది. ఓకే. హాంకాంగ్ నుంచి స్టార్ట్ అయింది, అట్లా నడుస్తూ ఉంది. అది ఇప్పుడు దగ్గర 20 సంవత్సరాలు అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కి 20 years అవుతుంది. ఓకే. సో దీంట్లో హ్యూమన్స్ కి ఎంతమందికి వెళ్ళిందంటే రికార్డెడ్ కేసెస్ మేబీ ఒక 1000 ఉంటాయేమో. ఓకే. మొత్తం వరల్డ్ అంతా కలిపి. ఇండియాలో అయితే ఇప్పటి వరకు లేదు. ఓకే. ఇండియాలో అయితే ట్రాన్స్ఫర్ అయ్యిందన్న కేసు అయితే లేదు ఇప్పటి వరకు. అయ్యే వాళ్ళు అందరూ కూడా ఫామ్ లో పనిచేసేవాళ్ళే. ఓకే. ఎక్కడెక్కడ వచ్చినా కూడా ఫామ్ లో పనిచేసి ఆ లిటర్ కి దానికి కనెక్షన్ ఉన్న వాళ్ళు, అది కాక వాళ్ళకి కొన్ని ప్రీ కండిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్న వాళ్ళకే ఎఫెక్ట్ అయింది. ఓకే. దాంట్లో పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది దీని వల్ల అని చెప్పి ఇప్పటి వరకు నిర్ధారణ వల్ల. అదే ఇండియాలో అయితే అసలు లేనే లేదు. 2006 నుంచి ఇప్పటి వరకు అసలు కేసే లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు చైనాలో చూసారంటే ఇవన్నీ మోస్ట్లీ చైనాలోనే స్టార్ట్ అవుతాయండి. సో చైనాలో చూసారంటే వాళ్ళు రోజుకి 100 కోట్ల గుడ్లు తింటారు. ఓకే. అంటే మినిమం మీకు 120 కోట్ల బర్డ్స్ ఎట్ ఎనీ టైం ఉండాలి. చికెన్ కన్సంప్షన్ చూసారంటే మనకన్నా 2-3 రెట్టింపులు ఎక్కువ. అంటే మనం 500 కోట్లు 550 కోట్లు సంవత్సరానికంటే చైనా దగ్గర 1500 కోట్లు కోళ్ళు చికెన్లు ఉంటాయి. ఓకే. సో వాళ్ళకే ఇప్పటి వరకు ఏం రాలేదు. సో ఇది ఆ డేంజర్ ప్రస్తుతం మనకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఏమీ లేదు. ఏమవుతుందా ఏంటా అన్నదంటే ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాలు నిన్న మనం వస్తున్న వార్తలు ఎంత పర్సెంటేజ్ వచ్చి ఉంటుంది ఈ బర్డ్ ఫ్లూ?
నా ప్రకారం మొత్తం ఓవరాల్ చూశారంటే మేబీ 0.5% ఉండదు. ఓకే, అంత కూడా ఉండదు. 1% కూడా కాదు. 0.5% కూడా ఉండదు. 0.5% కూడా పెద్ద నెంబర్. ఓకే మీకు తెలుగు రాష్ట్రాలు 2 కలిపితే దగ్గర 10 కోట్లు బర్డ్స్ గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి. ఓకే, సంవత్సరానికి దగ్గర 100 కోట్లు చికెన్ ఇదవుతుంది. నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ మీకు చెప్పినంత దగ్గర 110 కోట్లు అన్నా కదా, అంతా కలిపితే నేను అనుకుంటా ఒక 5-6 లక్షలు పోయి ఉంటాయి. సరే సార్, సాధారణ బర్డ్ ఫ్లూ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోదు అంటున్నారు, లేకపోతే చికెన్ తినడం ద్వారా ఎటువంటి హ్యూమన్ కి ఎఫెక్ట్ కాదు? ప్రాంతం నుంచి ప్రాంతంకి వెళ్తుంది. అందుకే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, మూవ్మెంట్ కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఓకే, అది అట్లా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటదని చెప్పి కొన్ని రోజుల కోసం కంట్రోల్. నా క్వశ్చన్ కూడా అది. ఓకే, అది గవర్నమెంట్ చేసేది కరెక్టే. ఓకే, మేము ఎప్పటి నుంచో చెప్తుంది ఏంటంటే ఇంకొంచెం మీరు అప్గ్రేడ్ అవ్వాలి. ఇప్పుడు ఆ దురదృష్టం ఏంటంటే ఒకటే ఒక ల్యాబ్ ఉంది భోపాల్లో. ఓకే, ఇవాళ శాంపుల్ పంపితే 15 రోజుల వరకు రిపోర్ట్ రాదు. ఈ లోపల అయిపోతుంది. సో ఆ శాంపుల్ తీసుకోవాలి కదా ఫస్ట్. ఓకే, అది మేము అంటుంది ఏంటంటే దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేయండి ఇప్పుడు. ఎందుకంటే ఇండియా ఇప్పుడు డెవలప్ అయిపోతున్నాం కదా, అప్పుడు కోవిడ్ అవన్నీ ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు అప్పుడు, కానీ అవసరం ప్రకారం చేశారు. సో ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసి ఆ ఫస్ట్ ఫామ్ లోనే ఆపేసి ఉంటే స్ప్రెడ్ అవ్వదు కదా. అయితే ఇప్పుడు ఇది అంటానికి ఈజీ, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలే ఆ లెవెల్కి రాలా, బట్ వెళ్ళాలి ఇప్పుడు. ఐ థింక్ కొంచెం మన దగ్గర సార్ నిన్న మన పేపర్లో చూసాం, మేము చదువుతున్నాం. యాక్చువల్ గవర్నమెంట్ కూడా అటువంటి డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకు ఈ జువైనల్ హోమ్స్ కావచ్చు, చిన్న పిల్లలకి ఇచ్చే గుడ్లు కావచ్చు, కొంతగా బ్రేక్ చేయమని ఎందుకు చెప్తుంది గవర్నమెంట్? ఈ ట్రబుల్ లేనప్పుడు గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదండి. మీరు చూడండి, గవర్నమెంట్ స్టేట్మెంట్ లో తినొద్దని ఎక్కడ చెప్పలేదు. ఇంకా పాపం ఆవిడ సెక్రటరీ గారు ఆవిడ క్లియర్ గా ఉడకబెట్టుకుని తెలంగాణ గవర్నమెంట్ కొన్ని చోట్ల ఆంక్షలు ఇచ్చి విధించినట్టుగా ఉంది. మూవ్మెంట్ ఆపారు. ఓకే, మూవ్మెంట్ ఆపారు అన్నది చెప్తాను. మూవ్మెంట్ అంటే కోళ్ళు కథలు, ఎస్పెషల్లీ లైవ్ బర్డ్స్. ఒక లైవ్ బర్డ్స్ మీరు దాన్ని క్లీన్ చేసి అది ఇది చేసింది ఎక్కడ ఆపలేదండి. గుడ్లు అయితే ఎక్కడ ఆపలేదు. ఓకే, మూవ్మెంట్ ఏంటంటే బతుకున్న బర్డ్స్ ను మూవ్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఆ డిజీజ్ స్ప్రెడ్ అవ్వకుండా అనేది ఒక 1-2 వీక్స్ అది చేశారు అనుకోండి, అక్కడికి ఆగిపోతుంది. లేకపోతే ఇప్పుడు మనం ఈ మూవ్మెంట్ వల్ల మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. సాధారణంగా సార్, ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన ఒక ఫామ్ ఉందని దాని చుట్టూ ఎటువంటి కండిషన్ తీసుకుంటారు? దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తారు బర్డ్ ఫ్లూ కంట్రోల్ చేయడం? సో ఒకటండి, ఇప్పుడు ఇది కూడా ఒక ఫామ్ లో వస్తుంది, వాళ్ళకి 2% పోతాయి. ఓకే, ఒక ఫామ్ లో 100% పోతుంది. పక్క ఫామే. ఓకే, ఇప్పుడు మా బ్రీడర్ ఫార్మ్స్ ఉన్నాయి, ఓకే, మా చుట్టూ ప్రాబ్లం ఉంది, మాకేం ప్రాబ్లం లేదు. మా కండిషన్స్ అట్లా ఉంటాయి. లోపల మూవ్మెంట్ కానీ ఇది కానీ మేము కొంగను వాళ్ళనివ్వం. ఓకే, సో అట్లాంటి జాగ్రత్తలు మేము తీసుకున్నాం. ఎందుకంటే మాకు తీసుకోవాలి కూడా, ఎందుకంటే మా వాల్యూ ఎక్కువ. ఓకే, మాది ఇప్పుడు మా గుడ్డు కాదు కదా, దాన్ని అమ్మేదే వేరే లెవెల్లో కాబట్టి మేము ఆ జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. మంచి ఫార్మర్స్ అందరు కూడా తీసుకుంటున్నారు. ఇది జనరల్ గా ఏంటంటే కొంతమంది చిన్న ఫార్మర్స్ వాళ్ళందరూ కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువ అయ్యి, అండ్ వచ్చేది కూడా ఎక్కువ ఏంటంటే ఈ ఇళ్లలో కోళ్లు పెట్టుకుంటారు కదా, వాళ్ళు వ్యాక్సిన్లే చేయరు. ఓకే, దానివల్ల ఈ చైనా నుంచి వచ్చిన బర్డ్ వల్ల కొంగల నుంచి వీటికి వచ్చి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది ఒకటి. ఓకే, ఇమీడియట్ గా ప్రాబ్లం వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే ఫార్మర్స్ ఆ బర్డ్స్ వెంటనే తీసేసి పాతి పెట్టేస్తారు, కాల్చేస్తారు. ఒకప్పుడు కాల్చేవాళ్ళం, ఈ మధ్యన ఎక్కువ పాతి పెట్టేస్తున్నారు. ఇమీడియట్ గా చేసేది అది. ఓకే, ఏదో రేర్ గా 100 మందిలో ఒకళ్ళు ఇదిగో ఇట్లాంటి పనులు చేస్తారు, ఇక్కడక్కడ పాడేస్తాం. ఓకే, అట్లాంటి పనులు చేస్తారు. అది అట్లా అక్కడ కొంచెం మేము గవర్నమెంట్ ఏంటంటే అట్లాంటి వాళ్ళు కొంచెం పెనలైజ్ చేస్తాం, కంట్రోల్ చేస్తాం. మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలండి. ఇంకా మనం ఇండియా కూడా డిఫరెంట్ లెవెల్కి డెవలప్ కంట్రీ అవుదాం అనుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా దే ఆర్ గెటింగ్ సీరియస్ అబౌట్ ఇట్. ఈ ఇయర్ నుంచి మేము సీరియస్ గా ఉంటామని అంటున్నారు 2 స్టేట్స్ లో కూడా. ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని ఎలా గుర్తించాలి? ఒక సాధారణ చికెన్ షాప్ లో కానీ లేకపోతే సప్లై చేసేవాళ్ళు? అసలు అది మీకు అది బర్డ్ ఫ్లూ వచ్చిందంటే విదిన్ ఫ్యూ, పోయేదైతే విదిన్ ఫ్యూ అవర్స్ పోతుందండి. మీకు ఇంకా సీనే లేదు అది. ఓకే, అంటే బతకదు పోయేదైతే. ఓకే, దాని ఇమ్యూనిటీ బాగోకైతే అదేం 2-3 రోజులు తీసుకోదండి, ఫటన్ పోతుంది. ఇంకా ఇమ్యూనిటీ బాగుందంటే దానికి ఏం ప్రాబ్లం ఉండదు, అది మీకు ఇష్యూ ఏమి ఉండదు, అది బతికేస్తుంది. ఇప్పుడు మీకు అదే చెప్తున్నప్పుడు ఇంకా ఇన్ని గుడ్లు పెడుతున్నాయంటే కోళ్ళు, ప్రాబ్లం ఉండుంటే గుడ్లు పెట్టదు అది. ఫస్ట్ అది మీకు ఫుడ్ తింటాం మానేస్తుంది. దానికి అది వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఫుడ్ తింటాం మానేస్తుంది, వెంటనే నీళ్ళు తాగుతాం మానేస్తుంది, విదిన్ ఫ్యూ అవర్స్ పోతుంది. సో మీకు అది మీకు షాప్ లోకి వచ్చి పెట్టుకునే సీన్ లేదు, వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే సౌండ్లు వస్తాయి, మనకి రొంపు వచ్చినప్పుడు ఎట్లాగా వస్తుందో. ఫ్లూ అదే కదా, బర్డ్ ఫ్లూ అంటున్నా ఫ్లూ అది. సో దాని సౌండ్లు వస్తే అవి తెలిసిపోతే షాప్ వాడికి కూడా తెలిసిపోతుంది వెంటనే. ఓకే, సో వాళ్ళు కూడా పెట్టుకుని రిస్క్ తీసుకోరు కదా, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మిగతా కోళ్ళు కూడా పోయే ఛాన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు షాప్ లో చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇంకేం చేయలేడు, సేల్ చేయలేడు కదా, అండ్ డబ్బులు కట్టేయాలి.
తప్పదు. సో సో దే విల్ ఆల్సో నాట్ టేక్ ఎనీ ఛాన్స్ ఆన్ దట్. సాధారణంగా సార్ ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన ఫార్మర్స్ గారు, ఇది ఎందుకంటే నేను మీ ద్వారా ఫార్మర్స్ కి కొంత సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ఇవాళ చూసాం మేము దాదాపు 3,200 మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు బర్డ్ ఫ్లూ వచ్చిన ఏరియాలో. సాధారణంగా ఫార్మర్స్ ఈ కోళ్ళని పెంచే ఫార్మర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది ప్రివెంట్ చేయొచ్చు? సో బయోసెక్యూరిటీ అంటామండి. బయోసెక్యూరిటీ ఏంటంటే మీరు మనుషులు కానీ మెటీరియల్ కానీ, ఇప్పుడు కోవిడ్ అప్పుడు మన 20 సెకండ్లు చేతులు కడుక్కోవాలని చెప్పారు కదా, ఈ జాగ్రత్తలు పడండి మీరు. ముందేమో చాలా చెప్పారు, తర్వాత తెలిసింది ఏంటంటే ఒక మోస్ట్లీ చేతులు కడుక్కుంటాం, అట్లాంటి కొన్ని జాగ్రత్తలు ఉండని చెప్పారు కదా. అట్లాగే బయోసెక్యూరిటీ అని ఉంటుంది. ఏంటంటే మనుషులు వచ్చి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు మా ఫార్మ్స్ లో అనుకోండి, వాళ్ళు స్నానం చేసి కానీ లోపలికి వెళ్తారు వీళ్ళు. ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ స్నానం చేసి లోపలికి వెళ్ళాలి. ఓకే. సో అసలు లేదు, పొద్దున్న వచ్చి 9 గంటలకు డ్యూటీ ఎక్కారంటే సాయంత్రం 5 గంటలకి బయటకు వెళ్తారు. ఓకే. ఇంకా అన్ని లోపడే, వాళ్ళకి టాయిలెట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, భోజనాలు అన్ని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు ఈ లోపలికి బయటకి వెళ్తాం కుదరదు. ఓకే. వాళ్ళకి సరదా, వాళ్ళకి 4 సార్లు స్నానం చేయాలంటే చేసుకోవచ్చు. బట్టలు మార్చుకోవాలి, ఇవన్నీ మేమే యూనిఫామ్ అది ఇచ్చి బట్టలు ఉతికి అది చేసి టేక్ దోస్. బళ్ళు కూడా అదే, ఇప్పుడు ఫీడ్ బండి వచ్చినా ఏది బండి వచ్చినా కూడా దాన్ని మొత్తం మళ్ళీ డిస్ఇన్ఫెక్ట్ చేసి లోపలికి పంపిస్తాం, కెమికల్స్ తోటి స్ప్రే చేసి అట్లా చేస్తారన్నమాట. సో ఇక్కడ కూడా ఫార్మర్స్ అక్కడ కొంచెం అజాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్రాబ్లం రాలేదు, కొంచెం బద్ధకం స్టార్ట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఇది ఇట్లా దెబ్బ కొడితే ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటారు. ఓకే. ఎస్పెషల్లీ పక్కోడు అందరూ జాగ్రత్త పడిపోతారు అనమాట. కొన్ని వ్యాక్సిన్లు అవన్నీ పెద్దోళ్ళు అయితే గట్టిగా చేస్తారు. ఈ చిన్నోళ్ళు ఏంటంటే అక్కడ కొంచెం బతికిస్తారు, మళ్ళీ వ్యాక్సిన్లు అవి చేయకపోతాం అట్లాంటివి అన్నిని. అక్కడ బ్రాయిలర్లు కొంచెం అది ఎక్కువ ఉంటుందిలేండి, ఎందుకంటే వాళ్ళకి అది ఉండేది 5-6 వారాలు కాబట్టి కొన్ని ఇట్లాంటివి అవాయిడ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు అదే ఆ జాగ్రత్తలు పడుతున్నారు అందరూ. ఇప్పుడు మొత్తం ఈ బర్డ్ ఫ్లూ ప్రచారం మొదలైన తర్వాత, బర్డ్ ఫ్లూ వస్తుందని ప్రచారం మొదలైన తర్వాత ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఎంత వరకు నష్టం వచ్చింది అనుకుంటున్నారు? సో ఇక్కడ మీకు మెయిన్ గమనించాల్సిన పాయింట్ అదే అండి. ఇప్పుడు ఇదేమవుతుందంటే మాలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇంకొక 1-10 రోజులు ఆగితే వీళ్ళందరూ పగబట్టి తింటూ మొదలెడతారు. ఓకే. రైట్, బికాస్ అందరికి తెలిసిపోతుంది ఏం ప్రాబ్లం లేదు. రైట్, చెప్తున్నా కదా, ఇప్పుడు గుడ్డు మాకు 1 కేజీ ఎక్కడ పాడేయలేదు, 1 గుడ్డు ఎక్కడ వేస్ట్ అవ్వలేదు, అన్ని అమ్ముడుపోతున్నాయి. ఓకే. జనాలు తినేస్తున్నారు. ఈ చదువుకున్న వాళ్ళే రియాక్షన్లు ఇవన్నీ, రేట్ ఇచ్చేది కూడా వాళ్ళే కదా. కానీ వాళ్ళు తింటాం మేనేజర్కి ఏమవుతుందంటే లేనోళ్ళకి ఇప్పుడు చికెన్ రేట్ 30-40 రూపాయలు పడిపోయింది. అక్కడ ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారంటే 200 రూపాయలు పెట్టుకొని వస్తారండి. 200 రూపాయలకి ఎంత వస్తుందండి? మామూలుగా 1/2 కేజీ వచ్చేది అనుకోండి, 1/2 కేజీ తీసుకొని వెళ్తారు. కేజీ వస్తుంది అనుకోండి, నా పిల్లలు హాయిగా మంచి కోడి తింటారు కదా, కేజీ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు ఫ్రిడ్జ్లో అవి కూడా బెటర్, వాళ్ళు తీసుకెళ్ళి డైరెక్ట్ వండేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 రోజులకోసారి వచ్చి 100 రూపాయలు కొనుక్కుంటారు. జూబ్లీస్ వాళ్ళు అనుకుంటే కోడి కొనుక్కొని 3-4 రోజులు తింటాం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, దాన్ని మ్యారినేట్ చేసుకొని చేస్తారు. అదే పాయింట్ అది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి రియాక్షన్స్ ఎక్కువ వస్తుంది. ఓకే. చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచే రియాక్షన్స్ వచ్చి టక్ అని చెప్పి బంద్ చేస్తున్నారు. అంటే లేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదని కాదు, అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ వాళ్ళు ఏమంటారంటే అడిగితే, ఇది 20 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు కదా సార్, వస్తుంది పోతుంది అంటున్నారు, మాకు ఎప్పుడేం అవ్వలేదు, మా పిల్లలకి తక్కువలో దొరుకుతుంది, నాకు చికెన్ తక్కువలో దొరుకుతున్నప్పుడు నేను అది పెడతా కదా ఓకే అని చెప్పి వాళ్ళు తింటున్నారు. సో ఇప్పుడు మీకు మ్యాక్సిమం ఇదిగో మనం ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకపోతే ఏమవుతుందంటే చిన్నోళ్ళు పోతారు. ఇప్పుడు ఓకే, ఇది ఇంకొక 4-5 డేస్ నడిచింది అనుకోండి, 1 వీక్ నడిచింది, చిన్న ఫార్మర్స్ పోతారు. ఓకే. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడు 95 రూపాయలు కాస్ట్ అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్, మీకు వాళ్ళు 40-50 రూపాయలు వస్తా ఉంది అనుకోండి, నష్టపోతారు. ఇంకా అది ఎట్లా రికవర్ అవుతారు? అప్పుల వాళ్ళు అవుతారు. ఇప్పుడు కోవిడ్ లో కూడా అదే అయ్యింది. మేమందరం ఏముంది 2 వారాలు అయిన పండగ మాకు, ఎందుకంటే అంత హైయెస్ట్ ప్రైస్ ఎప్పుడు వెళ్ళదు. అంటే దాని తర్వాత మళ్ళీ ఇట్లాంటప్పుడే ప్రైస్ పెరుగుతుంది బాగా. సో మొత్తం అప్పటికి లాస్ట్ లో ఉంటారు కాబట్టి పెరిగినప్పుడు, ఎందుకంటే చిన్నోళ్ళే ఉండరు, 10-15% షార్టేజ్ వచ్చేస్తుంది సప్లైలో. ఇది సప్లై డిమాండ్ పెరుగుతుంది, రేట్ పెరుగుతుంది, మాకు పండగ, మేము ఒక 4-5 months ఎంజాయ్ చేస్తాం ఇది. కానీ చిన్నోళ్ళు పోతారు. సో అందుకని కూడా నేను గట్టిగా ఈ 2-3 days నుంచి చెప్పేదంతా కూడా ఏంటంటే, లేని ప్రాబ్లంకి మీకు ఏది రాని దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం ఉందనుకోండి, మీరు దీనివల్ల ప్రాబ్లం ఉందంటే దాన్ని ఏదో బ్లేమ్ చేయండి, వీ కెన్ డూ సంథింగ్ అబౌట్. ఓకే. కానీ లేని ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తాం? మీకు ఏం అవ్వదు దీనివల్ల.
ఓకే. ఇన్ఫాక్ట్ మీరు ఇమ్యూనిటీ కావాలంటే ప్రోటీన్ కన్జంప్షన్ లేకపోతే మీకు ఇమ్యూనిటీ ఎట్లా మెయింటైన్ అవుతుంది? అవ్వదు. ఇప్పుడు సో దానికి ద చీపెస్ట్ ప్రోటీన్ ఇస్ చికెన్ అండ్ ఎగ్స్. అంతే. నథింగ్ కెన్ మ్యాచ్ చికెన్ అండ్ ఎగ్ ఇన్ క్వాలిటీ. ఓకే. మీకు జస్ట్ చీప్ ప్రోటీన్ అని కాదు, ఆ ప్రోటీన్ క్వాలిటీ దీన్ని మ్యాచ్ చేయాలంటే మీరు పప్పు తినాలంటే ఎంత తినాలి? అంత ఈజీ కాదు అది. సో ఐ థింక్ దట్స్ వై ఇట్ ఇస్ క్రిటికల్. ఈ మెసేజ్ మీ ద్వారా అందరికి వెళ్ళి ఏంటంటే కొంచెం చేసుకోండి రీసెర్చ్. నేను మీకు నాకు దేర్ ఇస్ నో క్వశ్చన్ ఐమ్ నాట్ విల్లింగ్ టు ఆన్సర్. ఓకే. మా దాపరికం ఏం లేదు ఇక్కడ. మేము 60 సంవత్సరాల నుంచి కష్టపడి బిల్డ్ చేసుకుంది మా ప్రైడే. అది ఏదో మంచి చేస్తున్నా కానీ నిలబడ్డం ఇక్కడికి వచ్చాం. సో ఎగ్గు తినే వాళ్ళకి ఎక్కువ మంది ఎగ్గు తింటారు. ఎగ్గు తినే వాళ్ళకి ఎక్కడ చూస్తే ఎగ్గు వల్ల కూడా కొంత ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్గు తినే వాళ్ళకి ఎటువంటి అది ఇస్తారు? సో ఎగ్గులో ఏంటంటే మెయిన్ ఏంటంటే నేచర్ బ్యూటీ కూడా ఇదే అండి. ఏంటంటే మీకు ఏది ఉన్నా షెల్ పైనే ఉంటుంది, గుడ్డు లోపలికి వెళ్ళదు. అవును, ఛాన్సే లేదు. ఛాన్స్ లేదు. దట్స్ హౌ ఇట్ ఇస్. ఛాన్స్ లేదు. సో గుడ్డు లోపలికి వెళ్ళదు ఫస్ట్ పాయింట్. మీరు ఎట్లా ఓ మాదిరి చెప్పగా 70 డిగ్రీలు అర సెకండ్. సో ఇండియాలో అయితే అది చాలా ఈజీ. దాదాపు 100-150 డిగ్రీ. సో మీరు పచ్చిగుడ్లు తాగేవాళ్ళు కూడా గుడ్డు పగలగొట్టి లోపలితో తీస్తారు కదా, సొంత షెల్ అయితే తింటారు కదా. ఓకే. ఒకటి జనరల్ గా నేను ఇండియాలో ఐ వుడెంట్ రికమెండ్ దట్ యూ ఈట్ రా ఎగ్స్. ఓకే. మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్సెప్ట్ జపాన్. జపాన్ ఒకటే కానీ ఆ జపాన్ వాడు ఎంత ఇస్తారు తెలుసా మీకు? ఇప్పుడు కాదు, మా దగ్గర 3-4 రూపాయలు ఉన్నప్పుడు ఆ 75 రూపాయలు ఇచ్చేవారు ఆ గుడ్డుకి. దానికి అట్లా, ఎందుకంటే ఆ కేర్ తీసుకుంటారు. అట్లా మీరు ఇస్తే మేము తయారు చేస్తాం అక్కడ. మీరు ఇంకోటి చెప్తున్నా అంటే మామూలు ఎగ్గుకి మా దగ్గరికి ఏమైనా తేడా ఉందంటే 99.99% ఏం తేడా లేదు. యూఆర్ జస్ట్ మేకింగ్ షూర్ ఆ 0.001% కూడా ప్రాబ్లం రాకుండా. వాడు దానికి 70 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. 70 రూపాయలు ఒక గుడ్డు. దాన్ని స్పెషల్ గా చేసి చేస్తాడు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎట్లయితే అన్నంలో పచ్చడి కలుపుకుంటామో వాళ్ళు పచ్చిగుడ్డు కలుపుకుంటాం అన్నంలో. రా వైట్ రైస్ లో వేడి రైస్ లో పచ్చిగుడ్డు వేసేసుకొని తినేస్తారు వాళ్ళు. మీరు ఏదైనా చూడండి జపాన్ లో వాళ్ళు ఏమంటారు తెలుసండి, ఏ ఫుడ్ అన్నా ఏదన్నా సాలెడ్ అనండి, శాండ్విచ్ అనండి, ఏదైనా ఒక గుడ్ యాడ్ చేసావంటే దానంత గుడ్డు ఇంకోటి లేదంటాడు. ఓకే. వాళ్ళ థియరీ అది. అందుకని వాళ్ళు 360 గుడ్లు తింటున్నారు వాళ్ళు సంవత్సరానికి. మనం ఇప్పుడు 100కు వచ్చాం. అందుకే జాపనీస్ వాళ్ళ హెల్త్ కానివ్వండి, వాళ్ళ ఏజ్ కానివ్వండి చూడండి, మనలో షుగర్ తింటారు. మళ్ళీ ఇప్పుడు మీరు అమెరికా చూడండి, ఇప్పుడు కోవిడ్ మాక్సిమం ఎఫెక్ట్ అయింది ఏ దేశం? అమెరికా. తర్వాత ఇండియానే. లేదు, పర్సెంటేజ్ చూడండి. అంటే మనకి 5 రెట్టింపుల పాపులేషన్ ఎక్కువ ఉందండి. మీరు దాన్ని మన ఎట్లా కంపేర్ చేస్తారు? వాళ్ళకున్న పాపులేషన్ ఎంత, వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అయింది, మనకున్న పాపులేషన్ ఎంత, మనకి ఎంత ఎఫెక్ట్ అయింది పర్సెంటేజ్. చైనా నెంబర్ ఎవడు నమ్ముతాడు? చైనా ఇంకా ఎక్కువ అయ్యింది. వాళ్ళు ఏదో కథలు చెప్తున్నారు, మాకు 3,000 మంది పోయారని చెప్పి. 3,000 మంది ఫస్ట్ వీక్ లో పోయారు. అయితే మీకు ఒబిసిటీ, డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ పోయారు. అవును, రైట్. అవును. సో అది ఎందుకు? బికాజ్ వాళ్ళు దగ్గర 45 కేజీలు షుగర్ తింటారు సంవత్సరానికి పర్ క్యాపిటల్. మళ్ళీ పైగా మైదా, హైయెస్ట్ మైదా తినేది మళ్ళీ వాళ్ళే. పొటాటోస్ అవన్నీ పర్ క్యాపిటల్ చూశారు, మనకు చాలా ఎక్కువ తింటారు. ఓకే. మనం 18 కేజీలు తింటున్నాం. కానీ మళ్ళీ 18 కేజీల్లో మీరు చూడాలి, మళ్ళీ ఏంటంటే మీరు డివైడ్ చేశారు అనుకోండి, డబ్బులు ఉన్న వాళ్ళు ఎంత తింటున్నారు, అవును, డబ్బులు తిన్న వాళ్ళు ఎంత తింటున్నారు. ఎందుకంటే ఇండియాలో అవన్నీ మ్యాటర్ అవుతాయి, అవన్నీ వస్తాయి లెక్క. అదే మీరు జాపనీస్ చూసారు అనుకోండి, 16 కేజీలు వాళ్ళు అంతే, ఫ్లాట్ గా ఉంది ఎప్పటి నుంచి వాళ్ళకి అంతే. 16 కేజీల కంటే ఎక్కువ తినరు. ఇండియా చూస్తారు ఎక్కువగా ఈ చికెన్ కానీ ఎగ్ కానీ ఎక్కువగా ఏ దేశానికి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు సార్? సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇండియా అవుతుంది చుట్టుపక్కల, మనం మోస్ట్లీ మిడిల్ ఈస్ట్ కి గుడ్లు అయితే ఎక్కువ మిడిల్ ఈస్ట్ కి వెళ్తాయి. ఓకే. తొందరలో సింగపూర్, మలేషియా, థాయిలాండ్ అవన్నీ కూడా పంపిద్దామని వర్కింగ్ ఆన్ దట్. ఎందుకంటే ఇప్పుడు మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా 10 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ గుడ్డు. ఓకే. మనకేమో 4.75 రూపాయలు. కానీ మీరు ఫీడ్ కాస్ట్ చూసుకున్నారు అనుకోండి, ఇండియాలో బ్రెజిల్లో అమెరికా కన్నా 30-40% ఎక్కువ ఉంటుంది ఫీడ్ కాస్ట్. ఓకే. సో అదొక డిసడ్వాంటేజ్. మన మినిమం సపోర్ట్ ప్రైస్ దానివల్ల మన రేట్లు ఎప్పుడు ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం వీఆర్ కంపీటింగ్ విత్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్. మన ఫార్మర్స్ ఎఫిషియన్సీ అది. ఓకే. సో అది కొంచెం వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని సర్టిఫికేషన్స్ అది ఇది ఫాలో అయ్యి వాళ్ళకి సైజ్ ఒకటి ఇంపార్టెంట్, పెద్ద గుడ్డు కావాలి. అవును. అది చేసుకుంటే వైజాగ్ నుంచి కొల్లంపూర్ 26 పైసా పర్ ఎగ్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్. ఓకే. సో
సో మీరు ఏది చేసినా 6 రూపాయలు చేసినా ఇంకా 3 రూపాయలు తేడా ఉంది అక్కడికి. అక్కడికి. అంటే ఇంకోటి మలేషియా గవర్నమెంట్ 2 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఆ గుడ్డు మీద, వాళ్ళకి 9 రూపాయలకి అమ్ముతానికి. ఓకే. 10 రూపాయలు ఎట్లాగా వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది, మళ్ళీ దాని ప్యాకేజింగ్ తీసుకొచ్చేంత ఉంది, అదంతా కూడా 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చి అమ్ముతున్నారు. సో వాళ్ళు కూడా ఏంటంటే మీరు క్వాలిటీ కొంచెం మాకు నమ్మకం ఇవ్వండి, మేమే తీసుకుంటాం అంటున్నారు. ఓకే. సో అది కానీ ఇప్పుడు ఒమాను, దుబాయ్, సౌదీ అవన్నీ పంపిస్తున్నాం, కానీ ఇంకా మంచి ఛాన్స్ ఉంది కొంచెం దీనికి. మనం ఇవన్నీ కొంచెం ఇటువంటి అన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే సార్, కేఎఫ్సి వచ్చిన తర్వాత ఇండియాలో మీరు లాస్ట్ నుంచి చూస్తున్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. నిజంగా అమెరికాలో ఈ లెగ్ పీస్లన్నీ పార్సల్ చేసి ఇండియాకి పంపించి ఇండియాలో దాన్ని ఏదో ఒప్పందం కుదుర్చుకుంటుంది గవర్నమెంట్ అనే చర్చ ఒకటి బాగా నడుస్తుంది. మీకు తెలుసు 2 థింగ్స్ అండి. ఒకటి, అమెరికన్స్ కి డెఫినెట్ గా వాళ్ళు వైట్ మీట్ అంటారు, అంటే పైన బ్రెస్ట్ అదంతా దానికి ప్రీమియం ఒకప్పుడు ఎక్కువ ఉండేది, ఇప్పుడు అంత లేదు. ఓకే. కాళ్ళకి తక్కువ అన్నమాట వాళ్ళు. కానీ ఆ కాళ్ళు ఎట్లా చూసారంటే మీరు, కేఎఫ్సికి ప్రాబ్లం ఏంటంటే కేఎఫ్సి బై పీస్ అమ్ముతుంది, కొనేదేమో కేజీ. ఓకే. రేట్ కొనేదేమో బై కేజీ, కిలోల చొప్పున ఉంటారు, అమ్మేదేమో బై పీస్. అవును. సో ఈ కేజీ రేట్ ఎంత తక్కువ, కోడి పెద్దదైంది అనుకోండి, పీస్ రేట్ పెరిగిపోతున్నారు. ఓకే. సో దే కాంట్ డూ దట్. సో వాళ్ళ చికెన్ మంచి ఒక కరెక్ట్ సైజ్ లో ఉండాలి. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేది ఏంటంటే ఒక్కొక్క కాలు, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే 3-3.5 కేజీలకు తీసుకెళ్తారు కోడిని. ఓకే. సో చూసారంటే కోడి మొన్న కూడా ఎక్కడ చికెన్ పెడుతుంటుంటే మనోళ్ళు కలకట్టాలో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హైదరాబాద్ వాళ్ళు ఎవరు చికెన్ తినలే, ఎందుకంటే ఆ కోడి కాలు ఇంతలా ఉంటుంది. నేను కూడా హర్యానా, పంజాబ్ ఏరియాలో తిన్నాను సార్, ఇంతలా ఉంటుంది లెగ్. ఎందుకు లేదు, రేట్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని తొందరగా కల్ చేయరు. రేట్ ఇట్లా పడిపోయింది అనుకోండి, ఆపుతారు అనమాట. ఓకే. అది ఆగదు కదా తింటాం. ఓకే. అది పెరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక 10 రోజులు లేట్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా వెయిట్ వచ్చేస్తుంది. 2 రోజులు 2 కేజీలు కోడి 3 కేజీలు అయిపోతుంది. 3 కేజీలు అయినప్పుడు మరి కాళ్ళు పెద్దగానే ఉంటది కదా. సో రేట్ తక్కువ అయినప్పుడల్లా ఇట్లాంటివి ఎక్కువ దొరుకుతాయి. ఓకే. కేఎఫ్సి ఫార్ములా సార్ అక్కడ వాళ్ళు ఏంటి అసలు? సో అందుకనే అంటే పీస్ వల్ల ఇప్పుడు అమెరికా నుంచి తెచ్చుకుంటే వాళ్ళకి కాస్ట్ ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్, వాళ్ళకి తెలుసు ఒకవేళ కనుక వాళ్ళు అమెరికా నుంచి కోడి తెచ్చారంటే బద్నాం అయిపోతుంది. చూడు మీరు అమెరికాని ఇది చేస్తున్నారు, ఇండియన్ ఫార్మర్స్ ఇది చేస్తున్నారు, మేము జులుసులు తీస్తాం, మొదలెడతాం, కేఎఫ్సి బ్యాన్ చేయండి. గతంలో చేశారు కదా అమెరికా చికెన్. ఎప్పుడు లేదా సార్? ఒకసారి కొంచెం చెప్తారు కానీ ఎప్పుడు రాలేదు. కేఎఫ్సి వాళ్ళు అయితే తేలేదు. వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ఆల్సో కేర్ఫుల్. ఏంటంటే నేనైతే క్లియర్ గా చెప్పాను, మీరు ఏ రోజైతే ఒక్క కంటైనర్ తెచ్చారో నేను ప్రతి షాప్ ముందు మా ఫార్మర్స్ దింపి అమెరికా నుంచి మన దొబ్బుతున్నాడు అని చెప్పి జులూసులు తీస్తా. సో వాడికైతే క్లియర్, ఎందుకంటే ఇది అయ్యిందంటే బద్నాం అయిపోయింది, మళ్ళీ బ్యాన్లు అయ్యాయి. నిజమే సార్, అమెరికాలో ఈ లెగ్స్ అన్నిటిని పార్సల్ ప్యాక్ చేసి ఉంచుతారు, వాటిని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం చేస్తున్నారు. ఇండియా కూడా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కొంత అని చెప్పి స్టార్టింగ్ లో. వాళ్ళు 2014 లో ఈ డిస్కషన్ బాగా జరిగింది. మేబీ వస్తే సంవత్సరానికి ఒక కంటైనర్ 2 కంటైనర్లు వస్తున్నాయి, అంతకన్నా రావట్లేదు. నేను మా వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే దాని గురించి పెద్ద మీరు బాధ అవ్వద్దు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అది వాడు ఫ్రీగా ఇచ్చినా కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఇక్కడ స్టోరేజ్ అది ఇది చేసుకొని మనతో కంప్లీట్ చేస్తాం కష్టం వాళ్ళకి. ఓకే. ఒకటి. రెండోది, నిజంగా మీరు ఒక 10 కంటైనర్లు వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీరు రేట్ తగ్గించేస్తాం. అవును. సో లోకల్ మార్కెట్ అదేమో ఇంత ఉంటుంది, అది టర్కీ కోడ్లా ఉంటుంది. మీరు రేట్ తక్కువ అయితేనే కొంటారు కదా. అవును. మా రేట్ కన్నా ఎక్కువ అయితే మీరు కొనరు కదా. అది మీరు రేట్ తక్కువ అయితేనే కొంటారు. సో తెచ్చుకునేవాడు కూడా లాస్ అవుతుంది. ట్రై చేశారు కొంతమంది, అది చేయలేదని అంటలేదు. యాక్చువల్లీ మా కేఎఫ్సి లైట్ల కన్నా మన రెస్టారెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ డేంజర్ మాకు, ఎందుకంటే వీళ్ళకి మీకు స్టాండర్డ్స్ లేవు. ఓకే. వాళ్ళకి స్టాండర్డ్స్ ఉన్నాయి. సో వాళ్ళు అండ్ ఈ భయం ఉంది వాళ్ళకి, ఏంటంటే బద్నాం అవ్వకూడదు. ఇక్కడ నాకు ఎప్పుడు మా డేంజర్ మనోళ్ళే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వాళ్ళకి అదేం లేదు కదా. సో కానీ నా ప్రకారం అదేం రాదు. వాళ్ళు ట్రై చేస్తున్నారు. నేను అనుకోవడం మోడీ గారు కూడా ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యేది ఏది ఒప్పుకో, అది వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే నాకు మీరు ఇప్పుడు వరల్డ్ ఎగ్ కమిషన్ గతంలో ఉన్న అది చర్చ ఏంటంటే రైస్ ని ఎక్స్పోర్ట్ చేసినందుకు దానికి ప్రతిగా చికెన్ ఏదైతే వాళ్ళు లెగ్ సైజ్ సేవ్ చేసి ఉంచారు, రైస్ ఎక్స్పోర్ట్ చేస్తానికి మనకి ఎక్కడ ఉంది ఇంట్రెస్ట్? ఇప్పుడు లేదు, ఎందుకంటే మనకే సరిపోదన్న భయంలో ఉన్నాం కదా. ఒకటి అది అయినాయి అవన్నీ.
అయితే తెల్లోళ్ళకి కూడా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు అనవసరంగా ఇరిటేట్ చేయొద్దా మమ్మల్ని. ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా మీకు అగ్రికల్చర్ దాంట్లో పర్మిషన్ ఇచ్చాడంటే ఆయన అయిపోతాడు, రైట్? ఓకే. మాకు దీనికి ఇచ్చారంటే పాలకి ఇవ్వాలి, చికెన్కి ఇచ్చారనుకోండి పాలకు పర్మిషన్ ఇవ్వాలి. పాలకు పర్మిషన్ ఇచ్చారనుకోండి మీకు తెలుసు కదా ఏమవుతుందో. మా సెక్యూరిటీ అది, అదే పొలిటికలీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఒకటి అది కూడా వాళ్ళకి చెప్తానే ఉన్నారు, మన గవర్నమెంట్ కూడా క్లియర్ గా చెప్తా ఉంది. మీరు అయితే ముందు అర్థమయ్యేది కాదు, అమెరికన్స్ ఏంటంటే కొంచెం కౌబాయ్ యాటిట్యూడ్. ఇప్పుడు వాళ్ళకి కొంచెం తెలివి వచ్చింది, ఇండియాని హ్యాండిల్ చేస్తాం కొంచెం, ఎందుకంటే ఆపర్చునిటీ ఉంది మనకి, బిజినెస్ వస్తుంది. కానీ మనం ఇట్లా వెళ్ళి మిగతా వాళ్ళని యూరోప్ని అట్లా చేసినట్టు చేస్తే ఇది అవ్వదని చెప్పి, అందుకే నిన్న ట్రంప్ గారు ఏదైనా కూడా మన ఆయన జాగ్రత్తగా చూసుకున్నాడు కదా. అవునా? కెనడా ప్రైమ్ మినిస్టర్ని ఎట్లా ట్రీట్ చేశాడు, మన ప్రైమ్ మినిస్టర్ని ఎట్లా ట్రీట్ చేశాడు. వాళ్ళు లిటరలీ బ్రదర్స్. అవునా? పక్కన ఉన్నవాళ్ళు ఎప్పుడు రిచ్ రిలేషన్షిప్ అది. అవును. ఆయన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేశాడు, మన ఎట్లా ట్రీట్ చేశాడు. ఇప్పుడు ఎకానమిస్ట్ కూడా రాస్తుంది, ఇండియా దగ్గర నేర్చుకోవాలేమో అందరూ అని చెప్పి. ఎప్పుడు మన తిట్టే ఎకానమిస్ట్ లేటెస్ట్ దాంట్లో యూరోప్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి రాశాడు టైటిల్. సార్ ఫైనల్ గా చికెన్ తినే వాళ్ళకి కానీ, ఎగ్గును తినే వాళ్ళకి కానీ, చికెన్ ప్రేమికులకు కానీ, బిర్యానీ ప్రేమికులకు కానీ, నాలాంటి KFC ప్రేమికులకు కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఒకటండి, మీకు ప్రోటీన్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇండియన్స్. ఎందుకంటే మనం చాలా తక్కువ తింటాం. మీరు కేజీ వెయిట్ కి మినిమం 1 గ్రాము ప్రోటీన్ తినాలి. ఓకే. 1 గ్రామ్ ప్రోటీన్ అంటే ఒక గుడ్డు 60 గ్రాములు గుడ్డు తింటే మీకు 6 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. ఓకే. 100 గ్రాములు చికెన్ తింటే 24 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. చికెన్ అంతా ప్రోటీన్ కాదు కదా, దాంట్లో డ్రై మ్యాటర్ బేసిస్ అంటారు. సో 24 గ్రాములు వస్తుంది. సో మీరు అది తింటేనే కానీ మీకు ప్రాపర్ హెల్త్ అన్నది ఉండదు. వెయిట్ అనండి, డయాబెటీస్ అనండి, అన్నిటికీ కూడా ఇమ్యూనిటీ కానండి, ప్రోటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేనేం 100% ఉట్టి దీంతో తినండి అని అంటలేదు, కానీ తిన్న వాళ్ళని చూడండి వాళ్ళ హెల్త్ ఎట్లుంటుంది. ఓకే. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడండి, ఇప్పుడు ఆడు రోజు 10 గుడ్లు తింటాడు, దగ్గర 300-400 గ్రాములు చికెన్ తింటాడు. ఆడు వెయిట్ లిఫ్టింగ్ అది ఇది చేసుకొని బాగా బాగా స్ట్రాంగ్ గా బలంగా ఉంటాడు. నాలా కాదు, నేను కూడా తింటాం మొదలెట్టింది 20 కేజీలు తగ్గాను. ఓకే. ఇప్పుడు 6 గుడ్లు తిని అట్లా తిన్నాను. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఫర్ యూ ఇస్ ప్రోటీన్. ఓకే. దేర్ ఈస్ నథింగ్ బెటర్ దాన్ చికెన్ అండ్ ఎగ్స్ ఫర్ యూ. ఓకే. రైట్? అలాగని పాలు తాగొద్దని అంటలేదు, పెరుగు తినొద్దని అంటలేదు. దట్ ఈస్ నాట్ మై ఇంట్రెస్ట్ ఇస్ మీ మెజారిటీ 30-40% మీరు చికెన్ అండ్ ఎగ్స్ తీసుకోండి, మిగతాది మీ ఇష్టం అని చెప్పి. ఓకే. సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్రిటికల్. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో డేంజర్ టు ఈటింగ్ చికెన్ అండ్ ఎగ్స్. ఎందుకని ఎట్లాగా మన పద్ధతిలో మనం కుక్ చేసుకునే తింటాం. కుక్ చేసుకుని తినటం వల్ల ఎక్స్ట్రా మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా దట్ సాల్వ్ అయిపోతుంది. చెప్పే కదా, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. మీరు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ రిపోర్ట్ ఉంది, చాలా యూనివర్సిటీస్ రిపోర్ట్స్ ఉన్నాయి. హాఫ్ సెకండ్ మీరు 70 degrees తీసుకెళ్తే చనిపోతుంది. సో అంతకన్నా తక్కువ అయితే మనం ఉండే ప్రసక్తి లేదు. కొంతమంది పచ్చిగా ఉంటారు, ఏమో, బట్ ఇట్స్ ఈవెన్ స్టిల్ దెన్ ఇట్ ఇస్ క్రాసింగ్ 70 degrees కదా హాఫ్ సెకండ్ కోసం. అంతే. బర్డ్ ఫ్లూతో మనిషికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఒకవేళ అటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకవేళ మాంసంలో, కోడి మాంసంలో కానీ, ఎగ్లో కానీ బర్డ్ ఫ్లూ ఉందనే అపోహ ఉంటే దాన్ని 70 degrees దగ్గర ఉడికిస్తే సరిపోతుంది. అది ఫైన్ చికెన్, ఫైన్ ఎగ్ అవుతుందని చెప్తున్నారు సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి థ్యాంక్ యూ వెరీ మచ్.